హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వినాయక చవితిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మేమైతే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. వర్షం పడుతుంది అయినా సరే వెళ్ళాము. ఇగో అక్కడైతే ఇగో టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ సిద్దిపేటలోనే ఉన్నది వినాయకుడు టెంపుల్. చాలా మందికి అయితే వినాయకుని టెంపుల్ తెలియదు కానీ చూపిస్తున్నాను చూడండి. ఇక మేమైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక ఇక మా అక్క వాళ్ళు కూడా అక్కడికే వచ్చేసారు. ఇక ఇంట్లో పని కలవాలి కదా ఫ్రెండ్స్, అందుకని ఇక నేనైతే పొద్దున్నే లేచి దుర్గమ్మకు పూజించి ఇంట్లో పూజ చేసుకొని ఇక వంట వచ్చినాక వేద్దామని అనుకొని ఇక టెంపుల్కి అయితే వెళ్ళాము. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు, అలంకరణ అయితే చాలా బాగుంది. అయితే వినాయకుడిని పూజించడం వల్ల మనకైతే ఏ కోరిక కోరినా కానీ నెరవేరుతుంది. ఈరోజు గణపతి బొజ్జ గణపతికి ఫస్ట్ మనం ఏ దేవుళ్ళ కన్నా ఫస్ట్ గణపతినే పూజిస్తాము. గణపతి పూజ తర్వాతనే ఏ పూజ అయినా చేస్తాము కదా ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలిసినదే. బొజ్జ గణపయ్య అంటే చాలామందికి ఇష్టము. అయితే అందరూ అయితే మేము బాగుండాలి, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇక్కడ వర్షం పడుతుంది అయినా సరే ఇక అక్కడనే వర్షంలోనే నిలబడి కొట్టేశాను. ఇక మా అక్కనైతే తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత వచ్చారు వాళ్ళు కూడా. ఇక వాళ్ళతోని ఇక కలిసి ఇక వీడియో అయితే తీసాము. అయితే ఇక్కడ టెంపుల్లో గుడి ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్ తర్వాత లోపల ఈ విధంగా ఉంది. ఈ విధంగా అయితే ఉంది. మంది మాత్రం మంచిగానే వచ్చిర్రు టెంపుల్కి. చూడండి బొజ్జ గణపతి ఎలా ఉన్నాడో చూడండి. గణపతి దేవుడు పక్క పొంటే ఓం నమ శివాయ శంకరుడు విగ్రహం ఉన్నది. తర్వాత ఇటు సైడు పార్వతమ్మ అయితే ఉంది శంకరుడు పక్క పొంటి. ఇక్కడ అయితే పార్వతీదేవి పక్క పొంటే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్లో సంతాన నాగేంద్ర స్వామి కూడా ఉన్నాడు. ఇక అక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక మేము అక్కడ అందరు కూర్చున్నాము. తర్వాత ఇక్కడ ప్రంతక్క వాళ్ళు కూడా వచ్చారు అక్కడికే టెంపుల్కి. ఇక అక్కడనే కలిశారు అనుకోకుండా. అయితే అక్కడికి వచ్చేసి వాళ్ళు కూడా దర్శనం చేసుకుర్రు. ఇక్కడ నవగ్రహాలు కూడా విగ్రహం అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామిది, నవగ్రహాలది, పార్వతీదేవి, సంతాన నాగేంద్ర స్వామి అందరూ ఉన్నారు. ఇక్కడైతే పార్వతీదేవి కూడా చాలా బాగుంది. ఇక మేమైతే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. ఇగో గణపతి సిద్దిపేటలో ఉన్న గణపతి టెంపుల్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంది. చాలా మందికి అయితే ఇక్కడ టెంపుల్ ఉందన్న విషయమే తెలియదు. ఇక మేమైతే ఇప్పుడు 2 times పోవడము. ఇక్కడ ఇందులో అదేంటి లడ్డు కూడా పెట్టిర్రు, తీర్థం లడ్డు కూడా పెట్టారు. అయితే ఇక మేమైతే దర్శనం అందరిది అయింది. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి ఇక వంట వేయాలి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.